Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మనం సింగరేణి నోటిఫికేషన్ చూస్తున్నాం. అప్డేట్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 29th జూన్, అంటే ఇవాళతో చూసుకుంటే 12 డేస్ ఉంది. అలాగే నేను ఒకసారి ఒక వీడియోలో కూడా చెప్పారు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కూడా ఎలక్ట్రానిక్స్ అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి నోటిఫికేషన్ పడింది. అలా మనకు రీసెంట్గా ఇంకొకటి కూడా చూస్తే ఐటీఐ ఇన్స్ట్రక్టర్స్ పడ్డాయి. ఇలా 10 to 15 డేస్లో ప్రతి 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఐటీఐకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే స్టేట్ లెవెల్లో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఖచ్చితంగా పడుతున్నాయి స్టూడెంట్స్. మరి వీటన్నిటికీ సిలబస్ టెక్నికల్ వచ్చేసి కామన్. మీరు ఐటీఐలో ఏదైతే చదువుకున్నారో అదే కామన్. సో మీరు సింగరేణికి ప్రిపేర్ అవుతున్నా, రేపు త్వరలో అంటే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లేకపోతే జెన్కో, ట్రాన్స్కోలో ఐటీఐ సంబంధించిన జాబ్స్ వచ్చినా, ఆర్ఆర్బీ ఏఎల్పి వచ్చినా, ఆర్ఆర్బీ టెక్నీషియన్ వచ్చినా, ఏదొచ్చినా సరే ఒక ఐటీఐ స్టూడెంట్ జాబ్ కొట్టాలంటే మాత్రం ఒక కాంపిటీషన్ ఫీల్డ్లో చదువుకోవాలంటే ఖచ్చితంగా అతనికి ప్రిపరేషన్తో పాటు ఒక గైడెన్స్ అయితే ఉండాలి. సో గత 25 సంవత్సరాలుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ ఎంతోమంది స్టూడెంట్స్ని మేక్ ఇంజనీర్, మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో వాళ్ళ గోల్స్కి తీసుకువెళ్ళి తీర్చిదిద్దాం. సో స్టూడెంట్స్, ఆల్రెడీ మన దగ్గర సింగరేణి బ్యాచ్ రన్ అవుతుంది. మీరు జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నా, సింగరేణికి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఆఫ్లైన్లో కూర్చొని క్లాస్ వినవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదామనుకుంటే మాత్రం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది ఆఫ్లైన్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, ఇక్కడ మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇమ్మీడియట్గా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి స్టూడెంట్స్. ఇక ఒకసారి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ప్రతి వీడియోలో ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, లేకపోతే ఒక టాపిక్ని ఎలా ప్రిపేర్ కావాలి అని మనం నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం మ్యాగ్నెటిజం సంబంధించినటువంటి కొన్ని ఐటీఐ టెక్నీషియన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ అన్ ఎయిర్ కోర్డ్ కాయిల్ ఈజ్ 10⁻⁻² Weber per meter square. If a cast iron core of relative permeability 100 inserted, then the flux density will become అని అడుగుతున్నాడు. స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి మనల్ని ఒక కాన్సెప్ట్, ఒక ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ చూస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ అన్ ఎయిర్ కోర్డ్ కాయిల్ అన్నాడు. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ రిప్రజెంటెడ్ బై బి. ఇక్కడ ఎయిర్ కోర్డ్ అన్నాడు కాబట్టి నేను బి సఫిక్స్ ఎయిర్ అని రాస్తున్నాను. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ గివెన్ హియర్ 10⁻⁻². అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్? వెబర్ పర్ మీటర్ స్క్వైర్. ఇది మనకు ఒక డాటా ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ అన్ ఎయిర్ కోర్డ్ కాయిల్ ఇచ్చాడు. దట్ ఈస్ బి నాట్ అనుకోని బుక్లో ఉంటుంది, నేను బి ఎయిర్ అని రాశాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక ఐరన్ కోర్ని దాని రిలేటివ్ పెర్మిబిలిటీ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రిలేటివ్ పెర్మిబిలిటీ ఇస్ గివెన్ μr సింబల్ అండ్ నో యూనిట్స్. μr ఇస్ గివెన్ యాజ్ 100. ఇది ఐరన్ ఒక రిలేటివ్ పెర్మిబిలిటీ. ఒక ఐరన్ మెటీరియల్ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తే ఆ మెటీరియల్లో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏమైంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే నౌ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇఫ్ ఇట్ ఈజ్ ఐరన్ కోర్. నేను ఇలా రాస్తున్నాను, బి సఫిక్స్ ఐరన్ ఈక్వల్ టు హౌ మచ్. దిస్ ఈజ్ ద డాటా రిక్వైర్డ్. డాటా గివెన్ 2 వాల్యూస్ ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ అన్ ఎయిర్ కోర్ ఇచ్చాడు. అదేవిధంగా ఒక క్యాస్ట్ ఐరన్ కోర్ రిలేటివ్ పెర్మిబిలిటీ ఇచ్చాడు. నౌ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్సర్టెడ్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బికమ్స్. సో ఫ్రమ్ ద డెఫినేషన్ μr,
From the definition, mu r equals to, this is the formula, mu r equals to formula B iron అంటే magnetic flux density with iron core divided by B air అంటే magnetic flux density with air core. This is the formula. mu r equals to B iron by B air. ఇది మనల్ని JLMలో అడిగాడు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. mu r equal to B iron అంటే ఒక మీడియం బై B air అంటే అది ఎయిర్ కోర్. నౌ ఈజ్ ఆస్కింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఐరన్ కోర్. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, B iron is equals to mu r into B air, magnetic flux density air cored. So what is the relative permeability is given here, 100, and air magnetic flux density is given as 10 power minus 2. 10 power minus 2 అన్నా 1/100 అన్నా సేమ్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, 1. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే టర్మినాలజీ అర్థం కావాలి. ఎందుకంటే అది మనం చదువుకున్న టర్మినాలజీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మనకు ఆ టర్మినాలజీ అర్థమవుతేనే ఆ క్వశ్చన్ ఈజీగా మారుతుంది. లేకపోతే అసలు ఏం డాటా ఇచ్చాడు, మనల్ని ఏం అడుగుతున్నాడో కూడా మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. స్టూడెంట్స్, ఇక్కడ ఏమడిగాడు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇఫ్ ఇట్ ఈస్ ఐరన్ కోర్డ్ అడిగాడు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ విల్ డిస్కస్. క్వశ్చన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చన్. The absolute permeability of a material having flux density of 1 Weber per meter square is 10 power minus 3 Henry per meter. Then the value of magnetic field strength is dash ampere per meter. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్, అడుగుతున్న డాటా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై H. What is the magnetic field intensity? What is the magnetic field strength is asking. And what is the data given? See here, Weber per meter square అంటే B ఇచ్చాడు, magnetic flux density is given. What is it the value? 1 Weber per meter square. Magnetic flux density is given as 1 Weber per meter square. And permeability is given. Permeability is given as mu equal to 10 power minus 3. What is the units of permeability here? Henry per meter. So magnetic flux density is given, permeability of a material is given, then is asking what is the magnetic field strength. Now what is the relation between magnetic flux density and magnetic field intensity? Ante B equals to mu H. The relation between B and H is B equal to mu H. Now B is given, mu is given, is asking magnetic field strength H. So I am substituting the given data here. H is asking now, H equal to the formula B by mu. Now what is the formula here? B by mu. And B value given as 1 Weber per meter square, and permeability is given as 10 power minus 3 Henry per meter. 1 by 10 power minus 3 I am writing as 10 power 3, that equal to how much? 1000. So answer is 1000 ampere per meter. Students, so in our 4 options, option C is the correct answer. Students, B equal to mu H, B is given, permeability of a material is given, he is asking magnetic field strength. So answer is 1000. One more question we are discussing here. This is ISRO question. A wire of length 2 meter carries a current of 10 amperes. Then what is the acting force on it when it is placed at an angle of 45 degrees to the uniform magnetic field of 0.15 Tesla? సో ఇక్కడ ఏమంటున్నాడంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మనం ఇలా కన్సిడర్ చేస్తున్నాం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్నాడు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ దిస్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్? 0.15
Tesla. Tesla is the unit of SI units of magnetic flux density. B is given, and is given a conductor also, and conductor length is given. How much? Conductor length is given as conductor length. I am representing, this is a conductor. See here, this is a conductor of length. Is given. Conductor length how much? 2 meters. Conductor length is 2 meters, and this conductor carries a current of 10 amperes. How much current it carries? 10 amperes. Here the conductor is placed in uniform magnetic field with an angle of 45 degrees. With an angle of 45 degrees. With an angle of 45 degrees. ఒక కండక్టర్ ఉంది, ఆ కండక్టర్ లెంత్ వచ్చేసి 2 మీటర్స్. ఆ కండక్టర్ ద్వారా 10 ఆంపియర్స్ కరెంట్ వెళ్తుంది. When the conductor is placed in a uniform magnetic field with an angle of 45 degrees, then he is asking what is the force on it, F equal to how much. So this is a topic, force due to a current carrying conductor. When the conductor is placed in a uniform magnetic field, the formula is F equals to BIL sin theta. What is the formula? F equal to BIL sin theta. Everything is given. Magnetic flux density is given as 0.15, and current is given as 10 amperes, and length is given as 2 meters, and theta is given as 45 degrees. So I am writing here sin 45. Magnetic flux density is given as 0.15 Tesla. Current is flowing through conductor 10 amperes. The length of the conductor is 2 meters, and the conductor is placed with an angle of 45 degrees. So what is the value of sin 45? 1 by root 2. Now I am simplifying. 0.15 into 10 into 2. 10 into 2, 20. That becomes 1.5. 3 by sin 45 value root 2. So answer is 3 by root 2 newtons. Option D is the correct answer. Students, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తుంటే మనం ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్లోనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్ నుంచి ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం. ఆ ఫార్ములాని డిఫరెంట్ కండిషన్లో నేర్చుకుంటున్నాం. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇక్కడ స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇక్కడే, ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటే మాత్రం మీరు ఆ సింప్లిఫికేషన్ తెలీదు. ఆ సింప్లిఫికేషన్ ఎగ్జామ్ హాల్లో అక్యురేట్గా ఒక పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఎక్కడ సింప్లిఫికేషన్లో ల్యాగింగ్ ఉన్నాం, ఇవన్నీ మనకు ప్రాక్టీస్ కావాలంటే మనము నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్ తెచ్చుకోవాలి. అది ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్లోనే సాధ్యమవుతుంది. అలా చేసిన వాళ్ళకే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ పైన ఇంకా ఎలా ప్రిపేర్ కావాలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.